మరి హీరోయిన్గా చూస్తున్నారు కదా, సోషల్ మీడియాలో ఏమైనా యాక్టివ్ ఉంటారా? అంటే కొంతమంది హీరోయిన్స్ ఇట్లా ఏం చేస్తారంటే ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంటారు. చేసేసి సాంగ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నాగదుర్గ ఇలాంటి వాళ్ళు మంత్కి ఒకసారి ఒక సాంగ్ చేసి మంచిగా చేస్తున్నారు. అలా ఏమైనా ప్లాన్ ఉన్నాయి మీ? నేను ఆల్రెడీ ఒక మ్యూజిక్ కంపోజర్ అండి. నేను ఆల్రెడీ ఒక 4 సాంగ్స్ రిలీజ్ చేశాను. నా 5th సాంగ్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇన్ ద వర్క్స్ ఉంది. ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సాంగ్స్ అండ్ ఆల్ యాజ్ వెల్, బికాస్ నాకు మ్యూజిక్ మీద నాకు కూడా చాలా ఏమంటారు చాలా ప్రేమ. సో యా అన్ని డెఫినెట్గా అన్ని చేసుకుంటూ పోదామని. తెలంగాణ సాంగ్ ఈ ఈ జోనర్లోనే చేస్తారా, అన్ని జోనర్లు చేస్తుంటారా? అలా ఏం లేదండి, క్యారెక్టర్ ఎందులో బాగుంటే అది చేసేస్తాను నేను, నాకు ప్రాబ్లం ఏం లేదు. టైటిల్స్ కొద్దిగా అంటే ఈ మధ్య మీరు ఒక టైటిల్ ట్రెండ్ అవుతుంది, ఇడుపు కాగితం, అది మీకు తెలిసే ఉంటుంది. మొత్తం మొన్న నాగదుర్గ లాంచ్ చేసి బన్నీ వాసుది ఆ స్లాంగ్, దాని మీద కొద్దిగా మీ అభిప్రాయం చెప్తారు? ఇలాంటి టైటిల్స్ పైన ఏం చెప్తారు? టైటిల్ మీద నా అభిప్రాయం, అది సినిమాకి సూట్ అవుతే వాళ్ళు అలా టైటిల్ పెట్టుంటారు అంతే కదా. నా అభిప్రాయం ఏం లేదు, అది వాళ్ళు పెట్టుకున్నారు అంతే. మానవుల్లో ఏమంటున్నారంటే ఇలాంటి సినిమా డబ్బింగ్ పెడతారా, తెలుగుకి డబ్బింగ్ పెడతారా అని ఒక కామెంట్ చేయడం కొద్దిగా ఇదవుతుంది. అంటే హీరోయిన్గా మీరు ఎలా స్పందిస్తారంటున్నారు? నాకు ప్రస్తుతం నాకైతే అంత స్పందించేంత ఎక్స్పీరియన్స్ కానీ అంత ఏది నాకు లేదు. బట్ ఎవరి సినిమాకి ఏం సూట్ అవుతే అది వాళ్ళు టైటిల్గా పెట్టుకుంటారు. అది అంత స్పందించే అంత ఎక్స్పీరియన్స్ కానీ నాకు అంత నాలెడ్జ్ కానీ ఇంకా రాలేదు, వస్తుందని కోరుకుంటున్నాను. తమిళ్లో ఎప్పుడు వెళ్తున్నారు? అది ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, మొత్తం ఇది ప్రమోషన్ కూడా పోతున్నారండి. అది ప్రమోట్ చేస్తున్నప్పుడు అది మాట్లాడదాం. ఇప్పుడైతే హేచికితో 24th జూలై చూడండి అందరూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను వెళ్ళాలి వేరే మీటింగ్.